కార్తీక్ ని మాట్లాడుతున్నా. చెప్పు కార్తీక్. ఆ తమిళ్లో ఫోటో తీసేస్తే మంచి ఉంటుందా అన్న? ఎందుకన్నా వేస్తావు తమిళ్లో ఫోటో? తమిళంలో ఫోటో వేస్తావా అన్న? వేసిన. తీసా అన్న, ఎందుకు నా ఫోటో ఎందుకు వేస్తావు? ఎందుకు వేయద్దు? ఎందుకు వేయద్దు తమ్మా? ఎందుకు వేస్తావు అన్న? టాపిక్ నీది కూడా ఉంది కాబట్టి వేసినాం. వేయొద్దు, నాదెందుకు వేస్తావు? నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వేస్తావా అట్లా? నిన్ను ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా? అవునా, అడిగిన రోజులు మర్చిపో, కానీ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ పక్కన ఇంటర్వ్యూ నేను ఎప్పుడన్నా ఈ మధ్య నీకు ఈ 1 year 6 months లా ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగానా నేను? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా అన్నావు కాబట్టి నేను మంచిగా రెస్పెక్ట్ తో చెప్తున్నా, ప్లీజ్ కొంచెం తీసా అన్న. ఓకేనా, వేసుకో, వేరేటోళ్ళు వేసుకో అన్న కావాలంటే. ఓకేనా. ఇప్పుడు అర్జున్ నేను ఎప్పుడన్నా ఇంటర్వ్యూ అడిగానా? అర్జున్ కూడా ఫోటో వీడియో ఇచ్చిన కదా. అడిగినావు అన్న, ఇప్పుడు కాదన్న, ఒక 5 months 6 months కింద అడిగినావు అన్న. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకపోతే వేసినట్టు నాకు అందరు ఫోన్లు చేస్తారు. అరే నువ్వు ఇంటర్వ్యూలో కార్తిక్ నేను టాపిక్ అందరికీ మాట్లాడినా, నీది మాట్లాడినా. టాపిక్ లేకుండా తమ్ములేని వేస్తే నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇవ్వకపోవడం నీ పర్సనల్, అది నాకేం అవసరం అది. సరే అన్న, తీసా అన్న, నాది ఏకన్నా ప్లీజ్. నీ టాపిక్ ఉంది కాబట్టి పెట్టినా కార్తిక్. వద్దా నా తీసే, ఎందుకు వేస్తావు అన్న? ఎందుకు? నాకు నచ్చలేదు అన్న, నువ్వు తీసేయి. నా పర్మిషన్ లేదు, నువ్వు నా తమ్ముళ్ళు ఎట్లా వాడతావు? ఇవి బంద్ చేయండి ఫస్ట్. పర్మిషన్లు గిర్మిషన్లు బంద్ చేయండి, అర్థమైందా? టాపిక్ ఉంది కాబట్టి పెట్టినా. తీసే అవసరం లేదు నువ్వు అన్న. కావాల్సుకొని స్ప్రెడ్ చేసి కావాల్సుకొని నువ్వు ఏమైనా వేస్తా, అది తప్పన్న. ఫస్ట్ చూడాలి ఎవరిని ఏం చేస్తున్నావు అనేది కూడా కొంచెం చూడాలన్నా. నువ్వు ఏం చేసిరు కార్తిక్? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అన్న? మరి ఎందుకు మా పేర్లు లేవు, మాది ఏం లేదు, మా టాపిక్ లేదు. మీ టాపిక్ లేదా అందులో? మీ టాపిక్ లేదా అసలు అన్న? మా టాపికే కాదు అసలు. మీడియాలో మా ఫోటోలు వస్తున్నాయి ఏమన్నా? నువ్వు ఎందుకన్నా మాకు మీడియాలోకి ఇస్తావు? మా అంతనం ఉంటే కావాల్సుకొని డైరెక్ట్ చెప్పు మా గురించి కావాలంటే. ఏమని? అసలు నువ్వు ఫోటోలు ఎందుకు పెడుతున్నావు? అసలు నువ్వు మా తమిళ ఎందుకు వాడుతున్నావు? ఇప్పుడు సోషల్ మీడియాలో సత్యనారాయణ సార్ ఉన్నారు కదా, సార్ మా ఫోటోలు వేసిండా, మా గురించి చెప్పిండా, మా స్టోరీలు పెట్టిండా, మనం చేసిన మా గురించి ఇంకేం చెప్పలేదు. మేము ఏం చేస్తలేమని చెప్పి తెలుస్తుంది కదా. మేము అన్ని డిలీట్ చేస్తాం కదా ఎప్పుడో. ఎవరు? ఇప్పుడు మేము డిలీట్ చేసేసాం కదా చాలా రోజుల కిందనే. ఇప్పుడు నువ్వు ఎందుకు వేస్తున్నావు అని చెప్పి నా బాధ అన్న. కంపల్సరీ వచ్చింది వేసినాము, వేస్తాం కంపల్సరీ. ఎందుకు వేస్తావు అన్న? కొంచెం తీసే అన్న. కంపల్సరీ ప్రమోషన్స్ చేసిరు, అందులో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీది కూడా వేసినా. తీసే అంటున్నా నేను ఇప్పుడు. నేను తీసేయను కార్తిక్. ఎందుకన్నా? ఎందుకు తీసేయాలి కార్తిక్? చేసేటప్పుడు తెలియదా కార్తిక్? తీసే అన్న, అయిపోయిన రోజులేదు, ఇప్పుడు గుర్తు చేయకు జనాలకు అంటున్నా నేను. జనాలకు గుర్తు చేసేది ఏం లేదు, ఆల్రెడీ మీ బయోటటే వెళ్ళిపోయినాయి. ఎందుకు తొందర పడుతున్నారు? పోతే అన్న, ఇగో మాకు జైలుకి ఎట్లయినా సరే మనం తప్పు చేస్తాం తమ్ముడు. మేము మీడియా ఒకటి, నేను యూట్యూబర్ కాదు ఒకటి తమ్మా. మాది న్యూస్ ఛానల్, ప్రతి ఒక్కటి మేము వేస్తాం. అన్న మీ న్యూస్ ఛానల్ అని చెప్పి టీవీలో ఏం రాదు. మీరు న్యూస్ ఛానల్ అని చెప్పడానికి మీ షో టీవీలో రాదు. టీవీలో వచ్చిన న్యూస్ ఛానల్ ఇది టీవీలో ఏం రాదు. న్యూస్ అని చెప్పుకొని డప్పు కొట్టుకోకు. నీకు కూడా అన్న వస్తానా అన్న, మాకు తెలుసా నువ్వు దేని గురించి చేస్తావు అని. టీవీలో ఏం రాదన్నా, నువ్వు డప్పు కొట్టకు. నువ్వు ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకో కార్తిక్. నేను చిన్న పిల్లలు ఓకేనా? న్యూస్ ఛానల్ లేకుండా, హలో బ్రదర్, న్యూస్ ఛానల్ లేకుండా లోగో మెయింటైన్ చేయనియరు, లైసెన్స్ లేకుండా ఐడి కార్డ్ వేసుకొనియరు, తెలుసా? ఒక గంట తర్వాత నీకు ఫోన్ చేసి మాట్లాడతా. ఓకేనా? రైట్. పెట్టుకో, పెట్టుకుంటావా? నీ పనే అదిగా. నీకు టీఆర్పీ రాదు, మంది మీద ఏడ్చి వ్యూ సంపాదించవా? తెలుస్తుందిలే, ఎవడెవరిని ముందుతుందో తెలుస్తుందిలే. ఓరన్నా అన్న, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ పేరు కార్తిక్, డీజే కార్తిక్. అయితే ఏంది ఇప్పుడు? మీరు తంబేలు వాడుకొని సబ్స్క్రైబర్స్ మనుషులు మీరు చెప్తురేమన్నా. మీరు ఇప్పుడు నేనేం చెప్పలే కదా. మాట్లాడతా సన్నా, నువ్వు తంబేలు వేసినావు కదా, నా ఫోటో వేసినావు కదా. నీ టాపిక్ కూడా ఉందన్నలా చూడు. అరే ఎందుకు మాట్లాడుతావు భయ్? నువ్వు ఓవర్ అసలు నా గురించి మాట్లాడి. నువ్వెవరు నన్ను అడగడానికి? వాళ్ళు ఓవర్ భయ్ నా గురించి మాట్లాడి. కంపల్సరీ నీ గురించే కదా, అందరి గురించి మాట్లాడతావు. మాట్లాడే అవసరం లేదు, నీకు అవకాశం లేదు నువ్వు గురించి మాట్లాడడానికి. నీకు అవకాశం కూడా కావాలా నీ గురించి మాట్లాడాలంటే? అవకాశం కావాలా? డీజే కార్తిక్ గురించి మాట్లాడాలంటే అవకాశం కావాలా? యూట్యూబ్ ఎవరికి డీజే కార్తిక్? ఎవరికి నువ్వు డీజే కార్తిక్? ఎవరైతే అనుకుంటారు వాళ్ళకి చెప్పుకోపో, వాళ్ళందరికీ వాళ్ళకి చెప్పుకోపో, నాకు చెప్పక నీ స్టోరీ. 100% అందరికి ఎవరైతే నా తమిళ వాడతారో మీడియాలో వాడతారో ఎవడు నీ తమిళ వాళ్ళే. నీ టాపిక్ ఉంది కాబట్టి అందరితో పాటు నీ చేసిరు, ఓకేనా? అరే ఏదో నీ ముఖం పెట్టుకుంటే వ్యూవర్షిప్ వచ్చినప్పుడు బిల్డప్ ఇస్తున్నావు అన్నా. ధమ్కి అనే మాట అసలు నోట్లకెళ్ళి ధమ్కి. నేను ధమ్కి అనలే, ఏదో నీ ఫోటోనే వాడుకుంటే ఏదో వ్యూవర్షిప్ వచ్చినట్టు మాడుతున్నావు అంటున్నా. నా ఫోటో వేయడం తప్పు కదన్నా? ఎందుకు తప్పు?
ఎవడు చెప్పింది నీకు తప్పని? పర్మిషన్ తీసుకున్నావు? ఎవడు తీసుకున్నాను? నాకు ఎవరి పర్మిషన్ తీసుకోవడానికి ఉండదు కార్తీక్. చుట్టాలవా నువ్వు ఏమన్నా? తమ్ముడు మాకు పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఓకేనా? వాస్తవాలని వాస్తవాలాగే చూపిస్తాం. అన్న నువ్వు మంచిగా చేసుకోవాలి, అందరినీ బొంగులాలు సరే నన్ను మాట్లాడతాను వేడే మంచిది.